నిన్నటి జన్మన మనమందరము దేన్ని గురించి ఆలోచించామో ఎవరికైనా గుర్తుందా? సాక్ష్యము అనే పదాన్ని గురించి ఆలోచించాం. సాక్ష్యం అనే పదము అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఎన్నిసార్లు ఉందో లెక్క పెట్టమన్నాం. నిన్న కొద్దిమంది లెక్క పెట్టినారు, మిగిలిన వాళ్ళు లెక్క పెడుతూ ఉన్నారనుకుంటున్నా. ఈ ఉదయకాలం దాని ఫైనల్ రిజల్ట్స్ చెప్తున్నా. లెక్క పెట్టిన వాళ్ళు చెప్పండి ఎన్నిసార్లు ఉందో. 36 35 వచనాలు, కానీ 36 సార్లు ఉంది. రెండు కరెక్టే. ఒక వచనంలో 2 పర్యాయాలు ఉందన్నమాట. 35 వచనాల్లో ఉంది, 36 పర్యాయాలు ఆ పదం ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంకొక ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, గమనించండి. 35, 36 వచనాలు, ఆ 36 పర్యాయాలు ఉండే రెఫరెన్స్లు అవి కావాలంటే రాసుకోవచ్చు, లేదా తర్వాత అయినా మమ్మల్ని కలుసుకుంటే మేము ఇస్తాం. మంచిది. ఈరోజు దేవుని వాక్యంలో నుండి నిన్నటి దినమున మనము పౌలు జీవితాన్ని ఆలోచన చేశాం. పౌలు అనబడిన సౌలు. సౌలు అంటే దేవుడు కోరుకున్నవాడు. దేవుడు మాత్రం ఆయన ఎప్పుడు సౌలు సౌలు అని పిలుస్తూ వచ్చాడు. పౌలు అనలేదు. డిజైర్డ్ ఆఫ్ మీ, నేను కోరుకున్నవాడివి అని అంటూ పిలుస్తూ వచ్చాడు. దేవుడు మనల్ని కోరుకున్నాడని నిన్నటి దినం మనం ఆలోచించాం. మీరు నేను దేవుని చేత కోరబడిన వారం కాబట్టి పౌలు వలె దేవుణ్ణి సేవించాలని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని క్లుప్తంగా నేను దినం ఆలోచించాం. ఈరోజు మరొక వ్యక్తిని గురించి ఆలోచన చేయబోతున్నాం. ఈరోజు పాత నిబంధన గ్రంథానికి వెళ్దాం. ఆదికాండ గ్రంథంలో మనము ధ్యానించబోయే వ్యక్తి ఎవరో? ఏంటి ఆయన పేరు? ఇస్సాకు. ఆయన జీవితాన్ని ఆలోచన చేయబోతున్నాం. ఇస్సాక మా అందరికి తెలుసని మీరు అనుకుంటా ఉన్నారు. ఇస్సాకుని గురించి వినని వాళ్ళు ఎవరు ఉండరని నేను కూడా అనుకుంటా ఉన్నా. కానీ ఎందుకు ఆయన గురించి ధ్యానిస్తున్నామంటే, ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటో చూడండి. నవ్వు. మీలో ఎంతమందికి నవ్వు కావాలి? చేతులు ఎత్తున్నారు కొద్దిమంది, మిగిలిన వాళ్ళు ఎత్తడం లేదు. దయచేసి నవ్వు కావాల్సిన వాళ్ళ చేతులు బాగా పైకెత్తండి. నేను కూడా ఎత్తలేదు. దించండి. చేతులు ఎత్తని వాళ్ళకి ఏడుపు కావాలట్లయితే, ఏడుపు కావలసిన వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తలేదు. కొద్దిమంది రెండింటి కూడా చేతులు ఎత్తలేదు. మరి అంటే రెండూ అక్కర్లేదా? ఈసారి మళ్ళీ అడుగుతాను, నవ్వు కావలసిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. ఇప్పుడు కూడా ఎత్తని వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ. నవ్వడం అంటే ఏంటో, దేవుడు ఎందుకు ఆ వ్యక్తికి నవ్విచ్చాడో ఆ వ్యక్తిని గురించిన విషయాలు మనం చూడబోతున్నాం. అనేక సార్లు మనం వినవే గాని, అయితే అందులో మీకు నాకు పాఠం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. నవ్వు కావాలని అందరము కోరుకుంటా ఉన్నాం. ఇంట్లో ఏ ఒక్కరు ఏడుస్తున్నట్లయితే మనకు సంతోషం ఉండదు. వాళ్ళ ఏడుపు మాన్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఏదో ఒక మాట చెప్పైనా, ఏదో ఒక వస్తువు ఇచ్చైనా, ఏదైనా వారికి ఇష్టమైంది వారి ముందు చూపించి నవ్వించాలని ఇష్టపడతా ఉన్నాం. దేవుడు కూడా మిమ్మును నన్ను నవ్వేవాళ్ళుగా ఉండాలని కోరుతున్నాడని ముందుగా మనం ఆలోచన చేద్దాం. మనం నవ్వుతూ ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు, నవ్వించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అసలు ఈ నవ్వు అనే పేరు, ఇస్సాకు అనే పేరు చెప్పినవాడు కూడా దేవుడే. దేవుడు నవ్వు అని పేరు పెట్టించాడు చెప్పి, కానీ ఏడుపు అని చెప్పి ఎవరికి పేరు పెట్టివ్వలేదు. బైబిల్లో చూడండి, 17వ అధ్యాయం ఉంది. మీదటికి ఈ సంవత్సరానికి షారాని కుమారుని కంటుంది, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు. 19వ వచనంలో 17వ అధ్యాయం. నవ్వు అని పేరు పెడతావు అన్నాడు. ఏడుపు అని పేరు పెడతావని ఎవరిని గురించి చెప్పలేదు. కనుక మానవుల పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ముందుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన నమ్మిన బిడ్డలమైన మనము
నవ్వుతూ ఉండాలని కోరుతా ఉన్నాడు. అందుకే ఆయన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఈరోజు మీకు ఎక్సైజ్ ఏంటంటే ఆదికాండ గ్రంథములో ఇస్సాకు పేరు ఎన్నిసార్లు ఉందని లెక్క పెట్టాలి. ఆదికాండ గ్రంథంలో ఇస్సాకు అనే పేరు ఎన్నిసార్లు ఉంది? చిన్న క్లూ, మొట్టమొదటిసారిగా 17వ అధ్యాయం 19వ వచనంలో కనిపిస్తుంది. కనుక 16 అధ్యాయాలు మీరు వెతకాల్సిన పని లేదు. 17వ అధ్యాయము 19వ వచనంలో మొట్టమొదటిసారిగా కనిపిస్తుంది. చివరి అధ్యాయం 50వ అధ్యాయంలో కూడా ఆ పేరు కనిపిస్తుంది. కనుక 17 నుండి 50 వరకు 34 అధ్యాయాల్లో మీరు వెతకవచ్చు. ఇస్సాకు అనే పేరు ఎన్నిసార్లు ఉంది ఆదికాండ గ్రంథంలో. కానీ బైబిల్ అంతట్లో ఎన్నిసార్లు ఉందో ముందే నేను చెప్తాను. బైబిల్ అంతట్లో 134 సార్లు ఆయన పేరుంది. 134 సార్లు బైబిల్లో ఆయన పేరు రాయించాడు దేవుడు. బైబిల్ చాలా క్లుప్తమైన గ్రంథం. కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా చెప్పాడు దేవుడు. క్రీస్తు యేసు వారు చేసిన సూచక్రియలు ఎన్నో ఉన్నాయి. వాటిని వివరించి రాయడానికి ఈ లోకమంతా చాలదని యోహాను సువార్తలో చదువుకుంటారు. కానీ అందులో 35 మాత్రమే వ్రాయించాడు ప్రభు బైబిల్లో. అంటే ఎంత బ్రీఫ్ గా, ఎంత క్లుప్తంగా తన గ్రంథాన్ని ఉంచాడో చూడండి. కానీ ఆ క్లుప్తమైన గ్రంథంలో ఇస్సాకు పేరు 134 సార్లు రాయించాడు. ఆయన జీవిత విశేషాలేంటో ఈరోజు మనము చూసుకోబోతా ఉన్నాం. ఇస్సాకు గురించి ఆలోచించే సమయంలో మన జీవితాన్ని మనం ఆలోచించుకుంటే మంచిది. కీర్తన గ్రంథంలో ఆయన గురించిన మరొక చక్కని మాట ఉంది. దేవుడు చెప్పిన మాట, ఇస్సాకుతో దేవుడు చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. దేవుడు ఒకసారి ప్రమాణం చేశాడు ఇస్సాకుతో. ఆయన జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. కొన్నిసార్లు మనం మన స్నేహితులతో ఒక మాట చెప్తాము, కొద్ది రోజులైతేనే అప్పుడు అట్లా అనుకున్నాను కానీ ఇప్పుడు అనుకోవడం లేదంట. అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు మార్చుకున్నాను. అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు అనుకోవడం లేదు. దేవుడు కూడా కొన్నిసార్లు చేశాడు. ఉదాహరణకు సౌలు రాజు విషయమై, సౌలు రాజును ముందు ఆశీర్వదిస్తానన్నాడు. కొద్ది కాలమైన తర్వాత తృణీకరిస్తున్నాను అన్నాడు. అలాంటి వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఇస్సాకుతో చేసిన నిబంధన నిత్యము, అంటే ఆయన జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా అన్నమాట. అట్లయితే ఇస్సాకు దేవునికి ఎంత ఇష్టడుగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకు ఆయన జీవితాన్ని ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. ముందుగా ఇస్సాకు జీవితం యొక్క రహస్యం ఏంటో మనం చూడబోతున్నాం. ఇస్సాకు జీవిత రహస్యం, దేవుడు అంతగా ఇస్సాకును ప్రేమించడానికి, అంతగా ఆశీర్వదించడానికి, అంతగా నిబంధన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ కారణం ఏంటో మన జీవితంలో మనం కూడా అలవర్చుకోవాలి అనే తలంపుతో మనం చూద్దాం. ఇస్సాకు ఏం చేస్తాడు? సాయంకాలమున బయలు వెళ్ళాడు. ధ్యానించడానికి బయలు వెళ్ళాడు. కానీ హిందీ బైబిల్లో విచార్ కర్నేకు గయా అని ఉంది. ధ్యానించడం ఏంటి, విచారించడం ఏంటి? కన్నడ బైబిల్లో ఏముందో మీరు ఎవరైనా చెప్తే నేను కూడా నేర్చుకుంటాను. ధ్యానించడానికి వెళ్ళాడంట, విచారించడానికి వెళ్ళాడు. ఇస్సాకు ఎవరు? దేవునితో విచారించేవాడు. ఇస్సాకు ఎవరు? దేవుణ్ణి, గ్రంథమును ధ్యానించేవాడు. సరే, మూల భాషలో, హెబ్రీ భాషలో ఉండే పదానికి మోకాళ్ల మీద అనే తలంపు కూడా చేర్చబడింది అన్నమాట. తెలుగులో మోకాళ్ల మీద, ధ్యానించి, విచారించుతానే 3 అర్థములు కలిగిన పదం తెలుగు బైబిల్లో లేదు, తెలుగు భాషలో లేదు, హిందీ భాషలో లేదు, ఇతర భాషలో లేదు. హెబ్రీ భాష విచిత్రమైంది. ఒకే పదానికి అనేక అర్థాలు ఉంటాయన్నమాట. అందుకే దేవుడు పాత నిబంధన గ్రంథాన్ని హెబ్రీ భాషలో వ్రాయించాడు. గ్రీక్ భాషలో కూడా ఒకే పదానికి చాలా అర్థాలు ఉంటాయి. క్రొత్త నిబంధన
గ్రీకు భాషలో వ్రాయించాడు, అందుకే అన్నమాట. అట్లయితే మూల భాషలో పదానికి వెళితే ఇస్సాకు జీవిత రహస్యం ఏంటంటే మోకాళ్ల మీద ఉంటాడు, దేవుని యొద్ద విచారణ చేస్తా ఉంటాడు. మూడవది దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తాడు. అసలు ఇస్సాకు కాలంలో గ్రంథం ఉందా? ఆదికాండ గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది? వ్రాసిన వారెవరు? మోషే. మోషే కాలం వరకు వారి గ్రంథం లేదు, గ్రంథము లేదు. దేవుని యొద్దనే విచారించడం, ధ్యానించడం, మోకాళ్ళ మీద ఉండడం ఆయన అలవాటు. ఒకసారి సంఘంలో ఆదివారం మీ గుడికి ఎంతమంది వస్తారు అంటే 100 మంది వస్తారు అన్నారు. వారం మధ్య భాగంలో సోమవారమో మంగళవారమో బుధ బేస్తవారాల్లో సాయంకాలం వాక్య ధ్యాన కోరికలు ఉంటాయి. మరి 5:30కు 6కు లేదా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉంటే 7కు 8కి 9 పెట్టుకుంటూ ఉంటారు. సాయంకాలం వాక్య ధ్యాన కోడికి ఎంతమంది వస్తారంటే 100లో 10% వస్తారని అన్నారనమాట. 10 మందే వస్తారంట. మిగిలిన వాళ్ళు ఎందుకు రావడం లేదు? ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉన్నారు, వారిని మినహాయిద్దాం. కానీ సాయంకాలం అనవసరంగా వీధులు వెంబడి తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అనవసరం కాదన్నా అవసరంగానే అని మీరు అంటారేమో. అవసరమైన పనులు పెట్టి వెళ్లే వాళ్ళు ప్రక్కన పెట్టి కావాలంటే. కానీ రోజు సాయంకాలం తిరగాలనా? వారములో ఒక్క సాయంకాలం అయినా సర్వసాధారణంగా ప్రతి సంఘంలో కూడా ఒకటే ఈవినింగ్ బైబిల్ స్టడీ ఉంటుంది. మనకి కొన్ని చోట్ల 2 ఉన్నాయి. 7 రోజుల్లో 1 లేదా 2 సాయంకాలాలు దేవుని సన్నిధిలో ధ్యానించే అలవాటు ఎంతమంది కలిగి ఉన్నామో ఆలోచించే. ఉద్యోగంలో ఉన్నారా? మీ ఉద్యోగం నుంచి అట్లాగే స్ట్రైట్ గా రండి, వాక్య ధ్యానంలో ఉండండి. స్ట్రైట్ గా మందిరానికి రండి, దేవుని యొద్ద విచారించే పనిలో ఉండండి. స్ట్రైట్ గా మందిరానికి రండి, మందిరములో మోకరించే అనుభవాన్ని నేర్చుకోండి. మోకాళ్ల మీద ధ్యానించి దేవుని యొద్ద విచారించు అనుభవం కలిగిన వాడు ఇస్సాకు. అదే ఆయన జీవితకాల రహస్యం. తర్వాత మనం చూస్తాం, ఇవన్నీ ఎవరు నేర్పించారంటే అబ్రాహాము తన ఇంటి వారికి ఆజ్ఞాపించాడనే మాట ఉంది. తర్వాత ఆ మాట నేను చూపిస్తాను. అబ్రహాము ఇంటి వారికి మాత్రమే కాదు, ఇంట్లో వంటలను కూడా ఏం చేశాడంట? మోకరింప చేసే అలవాటు ఉంది. మీలో ఎవరికైనా పెట్టి యానిమల్స్ ఉన్నాయేమో? ఉంచుకోమని నేను చెప్పడం లేదు, వాటితో చాలా పెద్ద ప్రయాస. పెట్ యానిమల్స్ కొరకై ప్రాణములాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో నీ బిడ్డలు, నీ భార్య, నీ మనవళ్ళు, మనవరాళ్ళు ఒకవేళ పెట్ యానిమల్స్ కూడా ఉంటే వాటితో సహా దేవుని సన్నిధిలో మోకరించే అనుభవాన్ని మనం నేర్పిస్తే బాగుంటుంది. మోకాళ్ళు వంగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మినహాయింపు, వాళ్ళు తీసేయండి. ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కలిగి మోకాళ్ళు వంచలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మినహాయింపు ఉంది. కానీ మిగిలిన వారు ఇస్సాకు జీవిత రహస్యాన్ని మన జీవితంలో ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇస్సాకు తన జీవితంలో పొందిన మేళ్లని మనము పొందగలం. 134 సార్లు బైబిల్లో దేవుడు ఆయన పేరు రాయించాడు. కనుక ఈ మాటలు గుర్తుంచుకుందాం. ఇస్సాకు జీవిత రహస్యంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు: విచారించుట, ధ్యానించుట, దేవుని సన్నిధిలో మోకాళ్ల మీద ఉండుట. 24వ అధ్యాయం 40వ వచనంలో ఆదికాండ గ్రంథంలో అబ్రాహాము గారు ఒక మాట అన్నాడు, నేను ఎవని సన్నిధిని జీవించుచున్నానో అన్నాడు. మోకరించడం, ధ్యానించడం, విచారించడం మాత్రమే కాదు దేవుని సన్నిధిలో. అబ్రాహాము గారు ఏమన్నాడు? నా జీవనం అంతా కూడా ఆయన సన్నిధిలోనే అన్నాడు అన్నమాట. అదే అలవాటు కలిగిన వాడు ఇస్సాకు. జీవిత కాలమంతా కూడా ఆయన సన్నిధిలోనే. కొద్దిమందికి భక్తి ఆదివారం మాత్రమే ఉంటుంది, ఇంట్లోకి వెళ్తే భక్తి ఉండదు కొద్దిమందికి. మరికొద్దిమందికి ఆఫీసులో భక్తి ఉండదు. అసలు ఆఫీసులో అయిన క్రైస్తవుడేనా అనే ప్రశ్న కూడా ఉంటుందన్నమాట.
మీరున్న వీధిలో ఈయన క్రైస్తవుడేనా అనే ప్రశ్న అట్లాగే మిగిలి ఉంటుంది కొద్దిమందికి. జీవన విధానంలో నువ్వు సంసారంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, సంఘములో ఉన్నా దేవుని సన్నిధిని జీవించుచున్న వాళ్ళంగా మనం ఉండాలి. ఎవరి సన్నిధిని నేను జీవించున్నానో ఆ దేవుడైన యెహోవా. అబ్బో, ఎంత గొప్ప మాట. అబ్రహాం ఎక్కడున్నాను? ఆదికాండంలో చూస్తాం, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను అనే మాటలు మనం చదువుకుంటాం. ఇవన్నీ అబ్రహాము తన కుమారుని ఇస్సాకుకు నేర్పించాడు. ఆజ్ఞాపిస్తాడు అనే మాట కూడా మళ్ళీ మనం చూద్దాం. సరే, ఈ చిన్న తలంపుతో మన ధ్యానంలోనికి ముందుగా వెళ్ళిపోదాం. ఇంకా జీవితకాలంలో సమస్యలు ఉండవా? వస్తాయి. ఇస్సాకు వివాహమైన తర్వాత 20 ఏళ్ల వరకు పిల్లలు పుట్టలేదు. ఆయన భార్యను గుడ్రాలు 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 అంటున్నారు. ఆ విషయం కూడా ఎవరికి చెప్పాయంట ఆయన? యెహోవా అతని ప్రార్థన వినెను, యెహోవాను వేడుకొనెను. తన జీవిత కాలంలోని సమస్యలన్నీ కూడా కేవలం యెహోవాకే చెప్తాడు. రిబ్కా గర్భవతి అయినప్పుడు అబ్రహాం ఇంకా బ్రతికే ఉన్నాడు. డాడీ కూడా చెప్పినట్టుగా బైబిల్లో వ్రాయబడలేదు. నీకు పిల్లలు యెహోవా ఇవ్వకపోతే నేనేం చేయగలను అని కూడా అన్నాడు ఆ సందర్భంగా. అని వెంటనే యెహోవాని అడిగాడు. యెహోవా అతని ప్రార్థన వినెను. కొంచెం లెన్స్ అడ్జస్ట్ చేస్తారా? అక్షరాలు క్లారిటీ సరిలేనట్టుంది కదా, లెన్స్ కొంచెం అడ్జస్ట్ చేస్తాం. కనుక ఇస్సాకు అనే పేరుకున్నటువంటి అర్థాన్ని మనం ముందుగా చూసుకుంటా ఉన్నాం. ఇస్సాకు అనే పేరుకు నవ్వువాడు అని అర్థం, నవ్వు అని అర్థం. ఇంకా ఇస్సాకును దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో, దీవించాడో మనం చూస్తాం. సరిపోయింది బాగా. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాను. తండ్రి అయిన అబ్రహాం కాలంలో మాత్రమే కాదు, తర్వాత కూడా ఆశీర్వదించాడు. 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడ విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. 100 ఫలం ఎవరికైనా వస్తుందా? సరే, బ్యాంకులో మీ డబ్బేశారు, 100% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పే బ్యాంకులు ఏమైనా ఉన్నాయా? పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, ఈ రోజుల్లో ఇస్తున్నారు 100కు 100 మార్కులు, కానీ అది ఎట్లా ఇస్తున్నారు. కానీ 100కి 100 మార్కులు వచ్చిన తర్వాత ఆ పిల్లలతో ఇంకా మీరేమన్నా కష్టపడి చదవాలా, రివైజ్ చేసుకోవాలా, మరొకసారి పరీక్ష రాయాలని మనం అంటామా? లేదు. ఎందుకు? 100కి 100 అనేది హైయెస్ట్, అంతకంటే మించింది లేదు. దేవుడు తన బిడ్డలకు అన్నిటికంటే మించిన ఆశీర్వాదాన్ని ఇవ్వగలడు అని ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇటువంటి అనేక మాటలు మనం చూడగలం. ఇక్కడేముందో చూడండి. ఇస్సాకు గొప్పవాడు, చిన్న గొప్పవాడు కాదు, మిక్కిలి గొప్పవాడు. ఆస్తి ఆస్తి ఆస్తి, గొర్రెలాస్తి, గొడ్లాస్తి, గొప్ప దాసులు. ఎవరింటికన్నా వెళ్తే ఉంటే ఒక సర్వెంట్ ఉంటాడు, 2 ఉంటారు, 3 ఉంటారు, 4 ఉంటారు. కానీ దాసులు ఎంతమంది ఉన్నారంట? సమూహంగా ఉన్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఆ సందర్భంగానే 100 ఫలము పొందాడనే మాట బైబిల్లో వ్రాయబడింది. కనుక ఇస్సాకు జీవితంలో మనం నేర్చుకుంటున్న పాఠం మనం మన జీవితంలో అనుసరించినట్లయితే మనము కూడా ఆ రీతిగా 100 ఫలాన్ని అనుభవించగలం. అతనిని యెహోవా ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదించారు? యెహోవా ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించేవాడు. దేవుడు తప్ప ఈ లోకంలో మనం ఆశీర్వించే వాళ్ళు ఎవరూ లేరు. తల్లిదండ్రి మనల్ని ప్రేమిస్తారు, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటారు.
మన కొరకై ఎన్నిటిలో సమకూరుస్తారు. అయితే అవి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొద్ది కాలం ఉండవచ్చు, శాశ్వతకాలం ఉండకపోవచ్చు, తాత్కాలికంగా ఉంటాయి అంతే. కానీ శాశ్వత కాల ఆశీర్వాదము యెహోవా యొద్ద నుండి వస్తుంది. ఆ వచ్చిన విధానం కూడా చూడండి. క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. దేవుడు అనేక విధములైన పరీక్షల ద్వారా మనకు అభివృద్ధి ఇస్తాడు. మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఒకేసారి ఇంజనీర్లు, డాక్టర్లు గారు, ఒకేసారి లాయర్లు గారు, ఒకేసారి అడ్మినిస్ట్రేటర్స్ గారు. క్రమక్రమంగా ఫస్ట్ క్లాస్ నుంచి పాస్ అయ్యాక సెకండ్ క్లాసులో అభివృద్ధి, 3లో అభివృద్ధి, 4లో అభివృద్ధి, 12th క్లాస్లో, PUCలో అభివృద్ధి, డిగ్రీలో అభివృద్ధి, పోస్ట్ గ్రాడ్యుయేట్లో అభివృద్ధి. క్రమక్రమముగా అభివృద్ధిలోనికి వచ్చి ఒక సుప్రీం స్టేజ్కి వస్తారు. అలాగే ఆత్మీయ జీవితం కూడా ఓవర్ నైట్ తెల్లవారే సమయానికి అన్ని వస్తాయి అని మనం తలంచకూడదు. మన జీవితంలో అనేక సమస్యల గుండా తీసుకెళ్తా ఉంటాడు దేవుడు. అనేక పరీక్షల గుండా తీసుకెళ్తా ఉంటాడు. ఆ పరీక్షలు పాస్ అవుతేనే క్రమక్రమంగా అభివృద్ధిని ఆయన ఇచ్చే గొప్ప దేవుడు. కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత ఇస్సాకు జీవితంలో ఆయన ఎదుర్కొన్న అతిపెద్ద పరీక్షల గురించి మనం చూడబోతున్నాం ఈరోజు. అసలు ఇస్సాకు పుట్టే సమయంలోనే అబ్రాము పరిస్థితి ఏంటి అంటే 17వ అధ్యాయం ఆదికాండంలో అబ్రాము 100 ఏండ్ల వయసు కలిగిన వాడట. 100 ఫలాన్ని ఇస్సాకు ఇచ్చి ఆ ఇస్సాకును దేవుడు అబ్రాముకి ఎప్పుడు ఇచ్చాడు? 100 ఏండ్ల వయసులో ఇచ్చాడు అన్నమాట. 100 ఏండ్ల వయసులో ఆయనకున్న అనుమానం ఏం చూడండి. అబ్రాము సాగిలపడినవి 100 ఏండ్ల వారికి సంతానం కలుగునా? ఇతర పుస్తకాల్లో అబ్రాము శరీరము మృతతుల్యమైపోయింది అని ఉందన్నమాట. చచ్చిన వాడితో సమానంగా ఉన్నాడు. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. అందుకని 100 ఏండ్ల వారికి సంతానం కలుగునా? ఒకవేళ 100 ఏండ్లప్పుడు కాకుండా 60-70 ఏండ్లప్పుడు కనిపించి దేవుడిని సంతానం ఇస్తానంటే నువ్విచ్చేది పోయా, లోకంలో అందరు కలుగుతా ఉండలేదా, నాకు పుడతారు అని ఉండేవాడు అబ్రాహం. 100 ఏండ్లయింది, శరీరం అంతా చచ్చిపోయింది, శారము కూడా స్త్రీ ధర్మము నిలిచిపోయింది. అబ్రాహమా అని పిలిచాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు. అంటే అర్థమేంటి? నీ దగ్గర ఏమి శక్తి లేదు అని చెప్పినట్టు అన్నమాట. 100 ఏండ్ల వయసులో ఉన్నాడు కాబట్టి అబ్రాహం కూడా ఒప్పుకున్నాడు. అదే చిన్న వయసు అయితే నాకు కూడా శక్తి ఉంది అని కండబలం చూపించేవాడు. చూపడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. అందుకు మనసులో ధైర్యంగా దేవునితో లేదు. 100 ఏండ్ల వారికి సంతానం కలుగునా అంటే ఆ సమయంలో దేవుడు ఆయన నవ్వించడానికి ఆ పని చేశాడనమాట. అని ఏం చేశాడంట అబ్రాహాము? నవ్వాడు. ఎంత విచిత్రమైన దేవుడో చూడండి. నవ్వును పేరు కలిగిన కొడుకుని ఇవ్వక ముందు తనని ఏం చేయించాడు? నవ్వించడానికే ప్రశ్న వేశాడన్నమాట. స్పష్టంగా చెప్పాడు, నీ భార్యని శారా నీ కుమారుని కంటుంది, నీవతనికి ఇస్సాకు. తెలుగులో ఉంది కాబట్టి మనకు అర్థం కాదు. హెబ్రీ భాషతో ఏం చెప్పాడు? నీవతనికి నవ్వు అని పేరు పెడతావు అన్నాడు అన్నమాట. ఎంత విచిత్రమైన దేవుడో చూడండి. పేరు కూడా చెప్పే దేవుడు. చాలా మంది తల్లులు ఇక్కడ ఉన్నారు. మీ పిల్లలకు దేవుడిని అడిగి పేరు పెట్టారా? మీ ఇష్ట ప్రకారం పెట్టారా? అవ్వ పేరు, జేజ పేరు, నాయనమ్మ పేరు, బంధువుల పేరు, లేకపోతే ఇంటర్నెట్ లో పేర్లు, వాళ్ళని వీళ్ళు అడిగిన పేర్లు పెడుతున్నారా? దేవుడిని అడిగి పేరు పెడుతున్నారా? మీ పిల్లల పేరు దేవుడు చెప్పాలా? మేము అప్పుడే పెట్టేశామంటారా? ఇంక మీరేం చేయలేరు. కానీ మీ పిల్లలకన్నా నేర్పించండి. చిన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా పెళ్లి కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు వివాహాలై దేవుడు బిడ్డలు ఇస్తే ఇచ్చే సమయానికి ఆ బిడ్డకి ఏమి పేరు పెట్టాలా అని అడగండి. ఆయన సంసోన్ విషయమై తల్లిని అడిగినారు, అడిగి పేరు పెట్టారు. పేరు చెప్పేవాడు దేవుడే, బిడ్డలిచ్చేవాడు దేవుడే, పేరు చెప్పేవాడు కూడా దేవుడే. దేవుడే దేవుడే పేరు చెప్తాడు. స్పష్టంగా మీదటికి ఈ సంవత్సరం అని కూడా చెప్పాడు ఆయన.
అదే అధ్యాయంలోనే ఇంకొంచెం క్రిందికి వస్తే శారముతో మాట్లాడుతున్నాడు. శారా నిశ్చయంగా నీ కుమారుడు కంత అంటే శారమ్మ ప్రక్క నుండి వింటా ఉంది. వినడం మాత్రమే కాదు, ఈమె కూడా ఏం చేస్తా ఉంది, ఈమెను కూడా దేవుడు నవ్విస్తున్నాడు. ఈమెను నవ్వించాడు. అంత విచిత్రమైన దేవుడు వచ్చాడు. నవ్వించే సమయంలో ఆమె కూడా మనసులో ఏమనుకుందంట, నేను బలము ఉడిగిన దానను, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తన భర్త ఏమనుకున్నాడో ఈమె అనుకుంది అని తనలో నవ్వుకుంది. ఈమె రహస్యంగా నవ్వుకుంది. దేవుడేమన్నాడు, శారా నవ్వనేలా అన్నాడు. ఆమె భయపడేమైంది, నేను నవ్వలేదండి అనింది. నీవు నవ్వితివి, రేపు కొడుకు కూడా నవ్వును పేరు పెడతావు అన్నాడు. ఎంత విచిత్రమైన విధానం వచ్చాడు. సరే, ఈసారి కొడుకు పుట్టనే పుట్టాడు. 21వ అధ్యాయంలో పుట్టాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేశాను. పోయిన సంవత్సరంలో దేవుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకుంది. పోయిన సంవత్సరంలో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం నవ్వాడు, గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు కూడా దేవుడు నవ్విస్తా ఉన్నాడు. అవును, ఈ దేవుడు ఎప్పుడు నేను నవ్వించేవాడే. పోయిన సంవత్సరం నవ్వించేవాడు, ఇప్పుడు కూడా నవ్విస్తాడు. నిన్ను ఏడిపించడానికి ఇష్టపడేవాడు కాదు ఆయన. దేవుడు నాకు నవ్వు కలుగజేశాను. ఆమెకే కాదంట, వినువారెల్లా శారా ఎవరెవరితో మాట్లాడుతుందో వాళ్ళందరూ నవ్వుతా ఉన్నారు. ఒకసారి మీ విషయం ఏంటి? మీరు ఎవరితో మాట్లాడితే వాళ్ళు నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా? మీ మాటలు నవ్వించే మాటలు ఉన్నాయా, ఏడ్పించే మాటలు ఉన్నాయా? అక్కతో ఎందుకు మాట్లాడాలి, నేను మాట్లాడను అనుకుంటున్నారా నిన్ను గురించి? లేదా అక్కతో మాట్లాడితే నాకు సంతోషం కలుగుతుందని వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తా ఉన్నారా? లేదా నువ్వు రోడ్లో పోతా ఉంటే అబ్బోబో అక్క పోతా ఉందా అని ముఖం తప్పించుకొని తిరుగుతా ఉన్నారా? అన్నతో మాట్లాడితే నాకు నవ్వు కలుగుతుంది, అన్న దగ్గరికి వెళ్తాను, కొద్దిసేపు మాట్లాడతాను అని నీతో మాట్లాడడానికి, నీతో సంతోషించడానికి ఇతరులకు అవకాశం ఉందా? శారాతో మాట్లాడేవాళ్ళు వినువారన్నారు, నవ్వుతా ఉన్నారు. ఆ తర్వాత ఆ చిన్నవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. దేవుడు చెప్పినట్టే పేరు పెట్టారు. కొద్దిమంది దేవుని పేరు ఉంటుంది, లోక పేరు కూడా ఉంటుంది. ఆ పేరు ఈ పేరు కలిసి ఉంటాయి. ఆ ముసుగులో అసలు వాళ్ళు క్రైస్తవులో కాదో తెలియదు అనమాట. నిన్న రాత్రి మీ మధ్యన ఒక వ్యక్తి వచ్చారు. అన్నా నాకు 88 సంవత్సరాల వయసు అన్నాడు. ఆనందరావున 78 సంవత్సరాలు, నాకు 68 సంవత్సరాలు. సరిపోయామే, 68, 78, 88 అనుకున్నాను. ఒక మాట అన్నాడు, నేను నా పిల్లలకు స్పష్టమైన దేవుని పేర్లు సర్టిఫికెట్లో దేవుని బిడ్డలు అని వ్రాయించాను. మా ఆఫీసర్ వద్దన్నాడు. నష్టపోతావు, కష్టపడతావు, పిల్లలు నష్టపోతారు అని ఎంతో బెదిరించాడు. లేదు లేదు, దేవుని పేరు దేవుడు అనేది నా బిడ్డల జీవితంలో ఉండాలా అని నేను కోరుకున్నానన్నా అన్నాడు. చాలా మంచిది అయ్యగారు అని చెప్పినాను. అట్లా కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి అడిగి బిడ్డల భవిష్యత్తు నిర్ణయించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సమాజం కష్టంగా ఉందన్నా, నిజమే కష్టంగా ఉంది. అయితే ఈ కష్టాలన్నింటినీ తీర్చగల దేవుడు ఉన్నాడు. ఈ కష్టాలన్నింటిలో నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నవ్వించగల దేవుడు ఉన్నాడు. పోయిన సంవత్సరం నవ్విస్తాడు, నిన్న నవ్విస్తాడు, ఈ రోజు నవ్విస్తాడు, రేపు కూడా నవ్విస్తాడు. ఆయన తన బిడ్డలతో చేసిన నిబంధన నిత్యకాలము నెరవేర్చే గొప్ప దేవుడు, గుర్తుంచుకోండి. కనుక ఈ విషయమై మనం తొందరపడక్కర్లేదు. అబ్రాహాము చేతిలో కొడుకు తీసుకున్నాడు. అబ్బో, ఆ గడ్డము తగిలితే ఇస్సాకు గుచ్చుకున్నట్టుగా ఉంది. అంత పండు ముసలి ముసలమ్మ
చిన్నవాడిని చేతులు ఎత్తుకొని ఎంతగా సంతోషపడతారో చూడండి, ఎంతగా నవ్వుకుంటారో చూడండి. అబ్రహాం బయటకు వెళ్ళాడు, ఇప్పుడు ఏ పని చేయలేడు. డ్యూటీకి వెళ్లే మనలాగైతే పిల్లలతో ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోవచ్చు. అమ్మగారు కూడా ఏ పని చేయలేరు, ఒకటే పని, బిడ్డను ఎత్తుకోవడం, నవ్వుకోవడం, నవ్వుకోవడం, ఆయన నవ్వుకోవడం, ఏం నవ్వుకోవడం. జీవితం అంతా నవ్వులు 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 పువ్వులాగా దేవుడు వారిని దీవించిన విధానాన్ని మనం చూస్తున్నాం. పాలు విడిచిన దినమందు విందు చేశాడంట. అట్లయితే నవ్వులు విందులు, విందులు నవ్వులు వాళ్ళ జీవితం అంతా అట్లాగే ఉంది. కానీ ఎప్పుడు అట్లాగే ఉంటుందా అనే ప్రశ్న వస్తుంది కదా. అట్లాగే ఉండని సమయాలు కూడా వస్తాయి. వీళ్ళు నవ్వుకుంటా ఉంటే ఇంకోటి వచ్చాడు. ఎవరు? హాగరు కుమారుడు ఇష్మాయిల్ వచ్చాడు. వాడు నవ్వు అది సంతోషకరమైన నవ్వు కాదు, హేళన నవ్వు అన్నమాట. శారమ్మ కష్టమైంది. ఈ దాసి కుమారుడు నా కుమారునితో ఉండడానికి వీలు లేదు. కానీ అబ్రహాంకేమో ఇద్దరు కుమారులే కదా. అబ్రహాముకు హాగర్ ద్వారా కన్న కుమారుడు ఇష్మాయిలు, షారా ద్వారా కన్న కుమారుడు ఇస్సాకు. ఈరోజు మహమ్మదీలతో ఇదే సమస్య. అబ్రహాము మొట్టమొదటి కొడుకు ఎవరో చెప్పండి మాకు అని మనల్ని అడుగుతారు. ఏం చెప్పాలి మనం? ఆ శరీర సంబంధమైన కొడుకు ఆత్మీయ వాళ్ళకి ఏమని అర్థం కావు. ఆశీర్వాదం ఎవరికి? మొదటి వాడికా రెండో వాడికా అంటారు. అబ్రహాముకి ఇద్దరు కుమారులే గాని ఆత్మీయంగా ఎదిగిన వాడు ఇస్సాకు. తర్వాత మనము ఆ విషయాన్ని కూడా చూడబోతాం. అబ్రహాము కుమారులకు ఆజ్ఞాపిస్తాడన్న మాట బైబిల్ ఉందని చెప్పానే. ఆజ్ఞాపించిన ఇష్మాయిల్ నేర్చుకునేవాడు కాడు, హాగరు కూడా నేర్చుకుంది కాదు. ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు అలవర్చుకోలేదు. కానీ శారం అలవర్చుకుంది, ఇస్సాకు అలవర్చుకున్నారు. అందుకే వాగ్దాన పుత్రుడు, ఆత్మీయ పుత్రుడు అని ఇస్సాకును మనం చూస్తాం. ఈ సంగతి లోకానికి అర్థం కావు. గల్తీ పత్రిక ఉంది, ఆత్మను బట్టి పుట్టిన వారిని శరీరాన్ని బట్టి పుట్టినవాడు హింసించాను అని ఉంది. అయితే ఈ హింసించే అనుభవం దేవుడు దూరపరిచాడు. 21వ అధ్యాయంలోనే హాగరు కన్న కుమారుణ్ణి ఇంట్లో నుంచి బయటికి పంపివేయాల్సి వచ్చింది, పంపేశాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆ సందర్భంలో, ఇస్సాకు వలన అయినదే నీ సంతానం, అందుకని పంపించేయమన్నాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయానికి మేము వెళ్దాం. 21వ అధ్యాయం అయిన తర్వాత 22వ అధ్యాయం. ఏమిటి 22వ అధ్యాయం? దేవుడు అబ్రహామును పరిశోధించను, పరీక్షించను. మన పిల్లలు కూడా సంవత్సరం అంతా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. పరీక్షలు వస్తూనే వాళ్ళ ముఖంలో నవ్వు ఉంటుందా? ముఖాలు కలకలాడుతూ ఉంటాయా? మమ్మీ డాడీ చీకట్లో చదువుకుని లేపితే అనే లేపో, అసలు పరీక్షగా పోనిపో అంటారు. ఒకసారి పోకుండా ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. దిగులు పడి నిరుత్సాహపడి పరీక్షలు రాయకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. పరీక్షలు అంటే ఇష్టం లేదు, మళ్ళా రిజల్ట్స్ వచ్చిన రోజు మాత్రం సంతోషంగా ఉంటారు. ముఖాలు కలకలాడుతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మంచి రిజల్ట్స్ రావాలంటే మీ జీవితంలో ఏం అవసరంగా ఉన్నాయి? పరీక్షలు అవసరంగా ఉన్నాయి. 21వ అధ్యాయం దాకా బాగుంది వాళ్ళ జీవితం. కానీ 22వ అధ్యాయంలో దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. పరీక్ష అనే పదానికి ఇక్కడున్న పదానికి తేడా ఏంటో చూడండి. పరిశోధన. ఏది గొప్పది, ఏది లోతైంది? మనందరికీ టీచర్లు పరీక్షలు పెడతారు కానీ, అయితే దేవుడు అబ్రహాం ఏం చేశాడు? పరిశోధన అంటే వాళ్ళ హృదయాంతరాన్ని శోధించి పరీక్ష పెట్టాడన్నమాట. చేతులకు మెదడుకు పరీక్ష కాదు ఇది, వాళ్ళ హృదయానికి పరీక్ష, వాళ్ళ మనసుకు పరీక్ష. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు. సరే, అబ్రహాము అని ఇక్కడ ఉంది. ఈ రోజు మన ధ్యానం ఇస్సాకు కదా, ఇస్సాకును పరీక్షించాడు అని మనం అనుకుందాం. దేవుడు మిమ్మును నన్ను పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షిస్తాడు, ఇస్సాకును కూడా పరీక్షిస్తాడు.
22వ అధ్యాయంలో ఇస్సాకు కూడా ఎక్కువ అబ్రాహాముతో పాటే ఉన్నాడనమాట. శారాను కూడా పరీక్షించాడు. అమ్మా మిమ్మల్ని కూడా పరీక్షిస్తాడు. ఇంట్లో తండ్రిని పరీక్షిస్తాడు, తల్లిని పరీక్షిస్తాడు, కుమారుని పరీక్షిస్తాడు. పరీక్షించి దేవుడు వారిని ఉన్నతమైన ఆత్మీయ ఎదుగులోకి తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. పరీక్షించాను. ఏమిటా పరీక్ష? నేను కొన్ని పేర్లు పెట్టాను. మొట్టమొదటి పరీక్ష విధేయత. నేను చెప్పిన దానికి అబ్రాహాము ఇస్సాకులు విధేయులు అవుతారా లేదా అని. మన జీవితంలో కూడా మొదటి పరీక్ష దేనికి? విధేయతే. మీరేమనుకోకపోతే ఈరోజు సంఘాల్లో ఉండే గొప్ప లోపం ఏంటి చెప్పండి? విధేయత లేకపోవడమే. సంఘాల్లో మాత్రమే కదా, సమాజంలో కూడా కదా. స్ట్రైకులు దేన్ని బట్టి వస్తున్నాయి? విధేయత లేదు. పిల్లలు హెడ్ మాస్టర్ మీద, ప్రిన్సిపల్ మీద తిరగబడుతున్నారు. గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ మీద తిరగబడుతున్నారు. ప్రతి చోట తిరుగుబాటు. సంఘాల్లో ఉండకూడదు. సంఘాల్లో కూడా ఒకరి మీద ఒకరు, ఒకరికి ఒకరు విధేయత చూపుకోవాలా? విధేయత లేదు. సహోదరుల మధ్య లేదు, సహోదరుల మధ్య లేదు, పరిచారకులు వీళ్ళకు కూడా లేదు, పెద్దలు వీళ్ళలో చాలా సార్లు ఉండదు. సభకులే మేలు వీళ్ళకంటే. ఇంకా సువార్థికులు ఇంకా వాళ్ళ గురించి చెప్పక్కర్లేదు. చెప్పడానికే మనకు కష్టం. క్రైస్తవ్యములో, విశ్వాస జీవితంలో అవసరమైన ఏకైక గుణం విధేయత. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు హెబ్రీ పత్రికలో ఉంది, కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకున్నాడు. యేసయ్య కూడా నేర్చుకోవాలా? దేవుడు నేర్చుకోవాలా? అక్కర్లేదు. కానీ మీకు నాకు మాదిరిగా ఉండే నిమిత్తమై ఏం నేర్చుకున్నాడు ఆయన? విధేయత. ఆయనే విధేయత నేర్చుకున్నాడంటే మన జీవితకాలం అంతా కూడా మనం విధేయత నేర్చుకుంటానే ఉండాలి. మనం ఎప్పుడైనా విధేయులం కాగలం. నిన్న విధేయుడిగా ఉండవచ్చు, నేను ఈరోజు అవిధేయుడిని కాగలను. ఈరోజు ఉదయం విధేయుడిగా ఉండగలను, మధ్యాహ్నానికి అవిధేయుడు కాగలను. ఈ 3 రోజుల మీటింగుల్లో మొదటి రోజు విధేయుడిగా ఉండి రెండవ రోజు అవిధేయులే వాళ్ళు ఉంటారు, లేదా 3వ రోజైనా విధేయులేమంటారు. లోపల వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ అందరిలో ఉండవలసిన ఏకైక ప్రాముఖ్యమైన గుణం ఏంటి అంటే విధేయత. దేవుడు అబ్రాహామును పిలిచాడు. పిలిస్తే ఒకే మాట అన్నాడు. ఏమన్నాడు? చిత్తం అన్నాడు. ఈ అధ్యాయంలో మీరు చూడండి, మొదటి నుంచి చివరి దాకా కూడా అబ్రాహ్మా అంటే చిత్తం. 13, 14 వచనాల్లో దేవుడే తొందరపడి అబ్రాహ్మా అబ్రాహ్మా అన్నాడు. అప్పుడు అబ్రాహం ఏమన్నాడు? ఏమయ్యా చెప్తావు, నువ్వే చెప్తావు, చేస్తావంటే మళ్ళీ అడ్డం వస్తావు, మళ్ళా పిలుస్తావు, చెయ్యాలా వద్దా అన్నాడా? లేదు, చిత్తం అన్నాడు. దేవుడు ఏమి చెప్పినా చిత్తమే అంతే. దేవుడు ఏమి చెప్పినా విధేయతే. సంఘములు పెద్దలకు, సహోదరులు సహోదరులు, యవనులు పరిచారకులు పరిచారకురాళ్ళు విధేయులుగా ఉండాలి. సంఘం క్రమాన్ని గురించి వీలైతే రేపేమన్నా ఆలోచన చేద్దాం. అంటే ఈరోజు సంఘాల్లో అది లేదు. దేవుని పట్ల విధేయత లేదు. మన జీవితాలు దిద్దుకున్నట్లయితే ఇస్సాకు జీవిత రహస్యం ఏంటో మనం చూసుకుంటున్నాం. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీకు ఒక్కడైనా నీ కుమారుని నీవు ప్రేమించు. ఇస్సాకు బదులు నవ్వు అని పెట్టి చదువుకున్నాం కదా, అనుకుందాం. నీ ప్రేమను నీ నవ్వును అన్నట్టు అన్నమాట. నీ ప్రేమను నీ నవ్వును నాకు దానబలిగా ఇచ్చేయి అంటే నా దగ్గర వచ్చి కాల్చివేయి అని అర్థం అన్నమాట. నీ ప్రేమ కాలిపోతుంది, నీ నవ్వు కాలిపోతుంది. నవ్వు కాలిపోతే ఇంకేం మిగులుతుంది? దుఃఖం ఉంటుంది. ప్రేమ లేకపోతే ఇంకేముంటుంది? ద్వేషం ఉంటుంది.
ఇది పరీక్ష సుమా. అయితే నిజంగా అబ్రాహాము నమ్మును దేవుడు తీసేయలేదు. అబ్రాహాము యొక్క ప్రేమను దేవుడు తీసివేయలేదు. పరీక్ష. ఈయన పరీక్షించే దేవుడు. బైబిల్లో ఉంది, రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమున సంతోషము కలుగును. పరీక్ష సమయంలో ఏడుపే. కన్నీరు విడుచుచూ విత్తుతూ పోవాడు సంతోషగానముతో పంట కోస్తాడు. 129వ కీర్తనలో, 127లో, 126లో. కనుక విత్తే సమయంలో రైతు కన్నీరుంటుంది. పంట కోసే సమయంలో నవ్వు సంతోషం. కనుక ఈ దేవుడు మన నవ్వును శాశ్వతంగా తీసివేసేవాడు కాదు. పరీక్ష సమయంలో నవ్వు లోపించవచ్చు కొన్నిసార్లు. నీ నవ్వును నాకిచ్చాయి అన్నట్టుగా అన్నాడన్నమాట. అది కూడా ఎట్లా? దహనబలిగా నాకి ముక్కలు ముక్కలుగా నరికై అగ్నితో కాల్చివై బూడిదైనట్టు చేయి అన్నాడన్నమాట. నీ నవ్వును ముక్కలు ముక్కలుగా చేయమంటే అర్థమేంటి? నీ నవ్వును కాల్చివేయమంటే అర్థమేంటి? నీ నవ్వు బూడిద కావాలి అంటే అర్థమేంటి? చిత్తమన్నాడు అంతే, ఆయనకేమలేదు. ఎంతమంది మా మాట చెప్పగలం? ఎంతమంది మా మాట చెప్పగలం? మీ పిల్లలు దూరంగా ఉన్నారు, ఉన్నట్టుండి అమ్మా బాబుకు తట్టుపోసింది, ముఖం మీద అన్ని రంధ్రాలు పడ్డాయంట అనే వర్తమానం వచ్చింది అనుకోండి, ఏమైపోతాం మనం? నవ్వుతా ఉంటామా? నవ్వంతా శుభ్రంగా అయిపోతుంది. లేదా నీ కుమారుని చెయ్యి తెగిపోయింది, 2 చేతులు ముక్కలైనాయి, 2 కాళ్ళు ముక్కలైనాయి, కత్తితో నరకబడ్డాడు, ముక్కలు ముక్కలుగా చేయబడ్డాడు అంటే చిత్తం ప్రభువా అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వే చెయ్యి అన్నాడు దేవుడు, ఎవరో కాదు. నువ్వే చెయ్యి అని కత్తి ఇచ్చాడు. కత్తి తీసుకో, తీసుకున్నాడు. నిప్పు తీసుకో, తీసుకున్నాడు. పదా మొరియా పర్వతానికి అన్నాడు. అక్కడే మాట. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంట కట్టి పనివారుల ఇద్దరిని కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలికి కట్టెలు చీల్చి, ఇందాక మనం అనుకున్నాము దాసుల సమూహం వీళ్ళింట్లో ఉన్నారు. ఆదికాండ గ్రంథంలో 14వ అధ్యాయంలో అబ్రహాము ఇంటిలో 318 మంది ఇంట పుట్టి అలవరచబడిన దాసులున్నారట. 318 మంది దాసులుంటే రాయ్ కట్టెలు తీసుకురా అంటే తీసుకురారా? లేదు, దేవుడు చెప్పిన పని ఎవరు చెప్పాడు? నాకే, నేనే చేయాలి. 318 మంది దాసులు కలిగిన వాడు ఎప్పుడైనా గొడవలు పట్టుకుని కట్టెలు చేర్చడం తెలుస్తుందా? పైగా ఒక మనిషిని కాల్చడానికి అవసరమైన కట్టెలు ఆయనే చీల్చాడు. దేవుడు ఆయనకు చెప్పిన పనిని తానే చేస్తాడు, ఎవరికి అప్పగించాడు. గాడిద మీద కట్టెలు పెట్టుకుని మొరియా పర్వతం దాకా వచ్చాడు. దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను, అంతే. దేవుడు చెప్పడం నేను వెళ్ళిపోవడం. సరే, మనం ఇస్సాకు కూడా వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ధ్యానించే వ్యక్తి ఇస్సాకు అన్నమాట. దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాను. ఎంతమంది వెళ్తున్నారు దేవుడు చెప్పిన చోటికి? మీకు ప్రక్కన మేబీ కోలార్, మీకు అడిషనల్ డిస్ట్రిక్ట్ అనుకుంటా కదా, అనుకుంటాను. కోలార్ మీకు ఆనుకునే ఉంటుంది. మరి చుట్టూ కొన్ని జిల్లాలు ఉన్నాయి, మీ సమీపంగా ఉండే జిల్లాలు. ఆ జిల్లాలకు వెళ్ళండి, సువార్త ప్రకటించని దేవుడు చెప్తే దేవుడు చెప్పిన చోటికి మనలో ఎంతమంది పోతాం? ఎంతమంది వెళ్తారు? సౌత్ ఇండియాలో సేవ తక్కువగా ఉండే జిల్లాలు ఉన్నాయి, లేదా నార్త్ ఇండియాలో సేవ తక్కువగా ఉండే జిల్లాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళండి అంటే దేవుడు చెప్పిన చోటుకి ఎంతమంది వెళ్తున్నామో ఆలోచన చేయండి. ఎంతమంది వెళ్తున్నామో ఆలోచన చేద్దాం. ఇద్దరు బయలుదేరారు. నేనెందుకు డాడీ నువ్వే పోయినా పో అనలేదు ఇస్తా. ఈరోజు మీరు మీటింగ్కి వస్తున్నారు, మీ కుమారులు వచ్చారా, కుమార్తెలు వచ్చారా? మేము రాములే మమ్మీ, మీరు పోండి అని మిమ్మల్ని పంపించారు. శుభ్రంగా ఇంట్లో టీవీ చూసుకుంటూ
లేకపోతే ఇంటర్నెట్లో గేమ్స్ ఆడుకుంటూ చెడు వాటికి అలవాటు పడ్డానికి ఇష్టపడే పిల్లలు ఎంతమంది ఉన్నారు. దేవుడు చెప్పాడా డాడీ పోదామైతే అని తయారైనాడు. దేవుని మాటకు విధేయత చూపుతున్నాడు. కారణం ఏంటి అంటే నేను ఇందాక చెప్పిన మాట అన్నమాట. అబ్రహాము దేవుడే అన్నాడు. యెహోవా అబ్రహాముని గురించి చెప్పింది ఏంటంటే తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఎంతమంది తండ్రులు బిడ్డలకు ఆజ్ఞాపిస్తున్నాం? మీరేమనుకోకపోతే ఎంతమంది తండ్రులు బిడ్డల చేత ఆజ్ఞాపించబడతా ఉన్నారు. డాడీ నువ్వు అక్కడ పోవడానికి వీల్లేదు అంటే పోకుండా ఆగిపోతున్నాం ఈరోజు. పిల్లలు తల్లిదండ్రులకు ఆజ్ఞాపించే దినాల్లో మనం ఉన్నాం. సరేలే నాయన పోన్లే అని చెప్పి మనమే సవరించుకుంటాము. అబ్రహాము ఆజ్ఞాపిస్తున్నాడు, ఇస్సాకు అంగీకరిస్తున్నాడు. ఇందాక ఇంకో కొడుకుని చెప్పాను, పెద్ద కొడుకుని. ఎవరా కొడుకు? ఇష్మాయిల్. ఇష్మాయిల్ అంగీకరించాడా? లేదు. అవును, నీ ఇంట్లో నీ పిల్లల్లో ఇద్దరిలో ఒకరే అంగీకరిస్తారు, ఇంకోడు అంగీకరించకపోవచ్చు. అలాంటి పిల్లలు మన ఇళ్లలోనే ఉన్నారు. మనం బయటికి చెప్పుకోవడం లేదంతే. దేవుని మాటను వాళ్ళు వినడా వినకపోయినా అబ్రహాము ఆజ్ఞాపించేవాడు. అయితే ఈరోజు ఉదయకాలం వినిన ఇస్సాకు మన ముందున్నాడు. విధేయత చూపే ఇస్సాకు మన ముందున్నాడు. యవనస్తులు ఈ కొడుకులు చాలా మంది ఉన్నారు, బాలికలు చాలా మంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మీ డాడీ మాట వింటున్నారా, వినడం లేదా? వాళ్ళు ఆజ్ఞాపిస్తున్నారా, వాళ్ళకి మీరు ఆజ్ఞాపిస్తున్నారా? వాళ్ళ కంట్రోల్లో మీరున్నారా, మీ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారా? ఇస్సాకు తండ్రి ఆధీనంలో ఉన్నాడు. తండ్రి ఏం చెబితే అది చేస్తాడు. అదే ఆయన జీవిత రహస్యం. దేవుడే ఈ మాట అంటా ఉన్నాడు, యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడుకు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఎంత మంచి మాట. మంచిది, త్వరగా నా సమయం అయిపోతుంది కాబట్టి. తర్వాత భాగంలో మనం చూస్తే ఇస్సాకు యొక్క విశ్వాసం ఎంత గొప్పదో. మరి అబ్రహాము ఇస్సాకు కలిసి వెళ్తున్నప్పుడు తండ్రి చేతిలో కత్తి ఉంది, నిప్పు ఉంది. తండ్రి దహన బలికి గొర్రెపిల్ల ఏది అన్నాడు. అబ్రహాముకు తెలియదు, ఇస్సాకు తెలియదు అక్కడ. కానీ యోహాను సువార్త 1:29 జవాబు ఉంది. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఎక్కడుంది గొర్రెపిల్ల? వెనకే ఉంది. పొదలో కొమ్ములు తగులుకున్న గొర్రెపిల్ల వెనకనే ఉంది. పాత నిబంధన గ్రంథంలో సంపూర్ణమైన సత్యము తన బిడ్డలకు దేవుడు ఇవ్వలేదు. నూతన నిబంధన కాలంలోనే మనం ధన్యులం. మనకు అన్ని చెప్పాడు ఆయన. దేవుని గొర్రెపిల్ల ఎక్కడుందో చెప్పాడు, ఎప్పుడు వధించబడిందో చెప్పాడు. వధించబడిన సంగతి తేట తెల్లగా గ్రంథాల్లో రాయించి పెట్టాడు. ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఉంది. అన్ని జరిగిపోయాయి. మనకు అన్ని విషయాలు దేవుడు ఇచ్చాడు, కానీ వారికి ఇవ్వలేదు. గొర్రెపిల్ల ఎక్కడా అంటే అబ్రహాము ఉన్నాడు, దేవుడే చూసుకుంటాడు ఆయన అన్నాడు. మరి తన కుమారుని బలి ముక్కలు ముక్కలుగా చేయవలసి వస్తుందని అబ్రహాము నమ్మాడో లేదు తెలియదు. దేవుడు చూసుకుంటాడు అని మాత్రమే ఎరుగదు. ఇస్సాకు కూడా అంతే, దేవుడు చూసుకుంటాడు అనుకున్నారు. ఇంట్లో 318 మంది దాసులుంటే పిల్లలకు పని చెప్తామా, మనం దాసులకు పని చెప్తామా? ఈరోజు తనతో పాటు దాసులు వచ్చారు ఇద్దరు, వాళ్ళకు చెప్పలేదు. ఇస్సాకు కూడా డాడీ వాళ్ళు మోసుకురమ్మను, నేనెందుకు అన్నాడా? లేదు, బీప్ మీద పెట్టుకున్నాడు.
దేవుడు చెప్పిన పనిని నువ్వే నెరవేర్చాలా. నీ వీపు మీద నువ్వు మొయ్యాలా. ఇంకేమీ మోసి ఉండకపోవచ్చు. నువ్వు ఎన్నడూ కూడా కట్టె కూడా నీ వీపు మీద భుజం మీద పెట్టుకొని ఉండకపోవచ్చు. దేవుడు చెప్పాడా, అది నువ్వే మోయాల, నువ్వే చేయాల. ఇదే ఇస్సాకు జీవిత రహస్యం. ఎందుకు దేవుడు ఇస్సాకును దీవించాడు? ఎందుకు దేవుడు ఇస్సాకును ఆశ్రయించాడు? ఎందుకు దేవుడు ఇస్సాకు నూరంతల ఫలం ఇచ్చాడు? ఇస్సాకుతో చేసిన నిబంధన నిత్యకాలం కాపాడుతానని చెప్పి ఎందుకు కాపాడుతున్నాడు? దేవునికి సంపూర్ణమైన విధేయత, దేవుని మాటల మీద సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడు. కొండకి వెళ్ళినారు. కొండ మీద బలిపీఠం కట్టాల. బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా, అబ్బో దేవుని పని ఎట్లా ఉండాలా? చక్కగా ఉండాలా. ఒక మీటింగ్స్ జరిగించిన చక్కగా ఉండాలి. సంఘంలో కార్యక్రమాలు చక్కగా ఉండాలి. పాటలు మీరు బాగానే పాడుతున్నారు. పాటలు కూడా ఎట్లా పాడాలి? చక్కగా పాడాలి. వాయిద్యాలు చక్కగా ఉండాలి. మరి బోధకులు మేము వచ్చాం, మేము కూడా చక్కగా ఈ పని నెరవేర్చాలి. మీటింగ్స్ కండక్ట్ చేసే మానిటర్స్ ఉన్నారు, మీరు కూడా చక్కగా కండక్ట్ చేయాలి. పెద్దలు ఉన్నారు చక్కగా, స్వార్థికులు చక్కగా పేర్చే విషయంలో కుమారుడు తండ్రికి సహాయం చేశాడు. సంఘములో యవనాళ్ళు చిన్నలు పెద్దలు సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఈ రీతిగా వాళ్ళు బలి అర్పించే విధాన్ని మనం చూడవచ్చు. బలిపీఠం మీద కుమారునే ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం నవ్వునివ్వడానికి మనం ఇష్టపడాలా? అయితే దేవుడు తీసుకోలేదు. కత్తి కూడా ఎత్తాడు కానీ దేవుడు తీసుకోలేదు. చెయ్యి వేద్దన్నాడు. ఇప్పుడు మళ్ళా నవ్వు వచ్చిందా లేదా? తన నవ్వు తాత్కాలికంగా తీసివేయబడింది. రాత్రి వేళ ఏడుపు వచ్చినా ఉదయమున సంతోషం కలిగింది కాబోలు. అయితే అబ్రాహాము ఏడ్చాడని బైబిల్లో లేదు సుమా. ఇస్సాకు ఏడ్చాడని బైబిల్లో లేదు. వాళ్ళిద్దరూ దేవుని మాట సంపూర్తిగా నెరవేర్చిన వాళ్ళు. మళ్ళా అబ్రాహామా, ఈసారి అబ్రాహామా అన్నాడు. అబ్రాహాం ఏడుస్తున్నాడా నవ్వుతున్నాడా? నవ్వుతానే ఉన్నాడు. నవ్వించే దేవుడు. మంచిది. ఇంకా ఒకటి రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటాను. మరి మీరు క్షమిస్తే చెప్పి నేను ముగించేస్తాను. ఎవరి దేవుడు? చూచుకునే దేవుడు. అన్నిటినీ చూచుకుంటాడు. అన్నిటినీ అనుగ్రహించే దేవుడు. నీకు తోడై ఉండే దేవుడు. 22వ అధ్యాయంలో ఉన్నాయి చూచుకునే దేవుడు. 21వ అధ్యాయంలో నిత్యుడైన దేవుడు. తోడై ఉండే దేవుడు, విస్తరింపు చేయు దేవుడు, చూసుకునే దేవుడు, నిత్యుడైన దేవుడు. చివరి ప్రశ్న నాది, ఈ దేవుడు మీకు కావాలా వద్దా? ఈ దేవుడు కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ దేవుణ్ణి తమకు దేవుడుగా చేసుకున్నారా లేదా? ప్రశ్న ఇది. ఒకసారి ఒంగోలు పట్టణానికి మేము సేవకు వెళ్ళినప్పుడు ఇట్లాగే 3 రోజులు మీటింగ్లు జరుగుతున్నాయి. 3వ రోజు రాత్రి కూడా మీటింగ్ ఉంది. అయిన తర్వాత నేను బస్సులో వెళ్ళాలా. సడన్ గా భోజనం పెట్టారు. తినిపోతూ ఉండగా, ఎందుకు ఈరోజు మీటింగ్ అంటే, నా కుమారుడికి ఒకడికి ఉద్యోగం వచ్చింది, ఒకడు పరీక్షలో పాస్ అయ్యాడు, అందుకని మీటింగ్ అని అన్నాను. ఆ కుమారులిద్దరిని పిలిచాను నేను. బాబు నీకు ఉద్యోగం వచ్చిందా? ఏం ఉద్యోగం వచ్చింది? సంతోషంగా చెప్పాడు. ప్రభువుని నమ్ముకున్నావా అని అడిగాను. లేదంకుల్ అంటా ఉన్నాడు. పాస్ అయ్యావా? పాస్ అయిన అంకుల్ రెండవాడు. ప్రభువుని నమ్ముకున్నావా? లేదంకుల్ అంటున్నాడు. నాకు బస్సుకు టైం అయిపోతా ఉంది. అయ్యో, ముందే కొంచెం సువార్తని చెప్పిండే బాగుండేది. తండ్రి ఏమో కుమారులను దేవుడు దీవించాడని స్తుతి కొడుకు ఇంట్లో పెట్టాడు. అయితే కుమారులకు ఇంకా దేవుని ఎరిగిన అనుభవము లేదు.
నేను ముగిస్తానంటున్నాను కానీ ముగించడంలే మరి. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? మమ్మీ డాడీ నమ్ముకున్నారు, నువ్వు ఇంకా నమ్ముకోలేదు. మమ్మీ డాడీని బట్టి నీకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. దేవుడు వారికి చేసిన వాగ్దాన ప్రకారంగా మీకు చదువు ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, అందచందాలు ఇచ్చాడు, వివాహాలు జరిగించాడు, కుమారులు ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చాడు, ఎన్నో ఇచ్చాడు. మరి ఆ యెహోవాను దేవుడిగా చేసుకున్నారా లేదా? కళ్ళు మూసుకుందాం అందరం. నా ప్రసంగం అయిపోయింది. అందరూ కళ్ళు మూసుకుంటారు, ఎవరు కళ్ళు తెరవకూడదు. అందరము కళ్ళు మూసుకుంటాం. చిన్నపిల్లలు కూడా, కుర్చీలో వాళ్ళు, కింద వాళ్ళు అందరూ కూడా. ఈ ప్రశ్న ఎన్నోసార్లు విని ఉంటావు నువ్వు. అయినా ఇంకోసారి యెహోవా అడిగే ప్రశ్న, లేదా యేసుక్రీస్తు వారు అడిగే ప్రశ్న. యేసుక్రీస్తును నీ దేవుడుగా, నీ రక్షకుడుగా చేసుకున్నావా లేదా? చేసుకుని ఉంటే ఎప్పుడు చేసుకున్నావు? ఎంతకాలమైంది? పుట్టినప్పటి నుంచేనా? పుట్టినప్పటి నుంచి చేసుకుంటా ఉండేది సరైంది కాదు. మమ్మీ డాడీ చేసుకున్నారు, వాళ్ళు రక్షించబడ్డారు. ఆ సంగతి నేను అడగడం లేదు. యవనులు, యవనురాళ్ళు చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. మీ అందరికీ ప్రశ్న. అబ్రాహాము నమ్ముకుంటే లాభం లేదు, ఇస్సాకు కూడా. అబ్రాహాము విధేయత చూపితే లాభం లేదు, ఇస్సాకు కూడా. కుమారులు, కుమార్తెలమ్మా బాగా వినండి మాట. ఇంతవరకు ఇలాంటి గొప్ప దేవుణ్ణి, 100కి 100 దీవిస్తానని చెప్పిన దేవుణ్ణి, నిత్య నిబంధన చేసిన దేవుణ్ణి, నిబంధన నీతో నెరవేరుస్తానని చెప్పిన దేవుణ్ణి, నిన్ను నవ్విస్తానని చెప్పిన దేవుణ్ణి, నవ్వించిన దేవుణ్ణి, జీవితకాలం అంతా నవ్వించే దేవుణ్ణి. పరీక్ష సమయాల్లో కొన్నిసార్లు నవ్వు తాత్కాలికంగా దూరమైంది, నీకైనా పర్లేదు, తర్వాత నవ్వించాడు. నిన్ను పరిశోధించిన కాలంలో నవ్వు తాత్కాలికంగా దూరం చేశాడు, కానీ తర్వాత నవ్వించాడు. గుర్తుందా నీకు? ఆ దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకున్నావా? ఎప్పుడు చేర్చుకున్నావు? ఎంతకాలమైంది చేర్చుకోండి? ఇంకా చేర్చుకోలేదా? ఎప్పుడోసారి అనుకుంటున్నావా? అది ఈ రోజు ఎందుకు కాకూడదు? దేవుడు నీతో మాట్లాడుంటే నువ్వున్న స్థలంలోనే, నీ మనసులోనే చెప్పుకో, యేసయ్యా నా హృదయంలోనికి రండి, నాకు దేవుడుగా ఉండండి, నా కొరకై మీరు వధించబడిన గొర్రెపిల్ల అని నేను అర్థం చేసుకున్నాను. ఇస్సాకు గొర్రెపిల్ల ఎక్కడుందో తెలియదు, నాకైతే అర్థమయ్యేటట్టుగా చెప్పినారు. మీరే ఆ గొర్రెపిల్ల, నా పాప క్షమాపణ కొరకై రక్తం కార్చిన వాళ్ళు మీరే. నా పాపాన్ని క్షమించండి, నాకు దేవుడిగా ఉండండి. మీ మనసులో తీర్మానం చేసుకో. కొంతమందికి అనుమానం ఉంది, నేను తీర్మానం చేసుకున్నానా లేదా అని. వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏం పర్లేదు, ఏ అనుమానం అక్కర్లేదు. ఇదొక స్పష్టమైన ఎక్స్పీరియన్స్ లాగా మీలో ఉండాలి. ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాలా? చేసుకోకుండా ఉంటే ఈ 3 రోజుల మీటింగ్ ద్వారా ఏమీ మేల్లేదు. చదువుకుంటా ఉండొచ్చు, నీ చదువులో సాయం చేస్తాడు. చదువులో 100కి 100% దేవుడు దీవిస్తాడు. ఉద్యోగ అన్వేషణలో ఉన్నావా? ఉద్యోగ విషయంలో దేవుడు 100కి 100 దీవిస్తాడు. నీ సమస్యలు ఏమైనా వాటన్నిటినీ చక్కచేసే దేవుడు, సరిచేసే దేవుడు. ముందుగా ఆయన నీ హృదయంలో పెట్టుకోవాలి. కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, వారి పెదవులు నాకు అనిపిస్తా ఉన్నాయి. మరికొద్దిమంది హృదయం కట్టపరచుకొని నిమ్మలంగా ఉన్నారు. మీరు కూడా నోరు తెరవండి. మీదేమి పోదు, పాపం మాత్రమే పోతుంది, శాపము పోతుంది, దీవెనలు, ఆశీర్వాదాలు, నవ్వు నీ పరమైతాయి, ఆనందము మీదవుతుంది.
పరీక్షా సమయంలో జవాబిస్తాడు దేవుడు, జయమిస్తాడు. దీవించి ఆదరించే గొప్ప దేవుడు. చిన్న తీర్మానం మీ మనసులో చేసుకోండి. అలాగ చేసుకున్న వాళ్ళ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. దయగల తండ్రి, ఈ ఉదయకాలం అనేకులు తమ హృదయంలో ఒప్పించబడి హృదయము తెరిచి మిమ్మల్ని రక్షకుడుగా స్వీకరించి ఉన్నారు నాయన. వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. వారి జీవితంలో మంచి కార్యము చేయమని వేడుకుంటున్నాం. వారు చేసుకున్న తీర్మానాన్ని స్థిరపరచమని వేడుకుంటున్నాం. ఇస్సాకు జీవిత రహస్యం మోకాళ్ల మీద ఉండుట, ధ్యానించుట, మీ యొద్ద విచారించుట, మీకు విధేయుడుగా ఉండుట అనే విషయాలు మేము చూసుకున్నాం. బిడ్డలందరూ ఆ రీతిగా పెంచబడడానికి సాయం చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుమారుని కుమార్తెను దీవించి అలాంటి అనుభవం దయచేయుదురని, ఇంకా మీ దాసులు వాక్యం అందించవలసి ఉండగా ఆత్మచేత నింపి మాకు అవసరమైన తలంపులు దయచేయుదురని క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.